స్టాక్ మార్కెట్లో అందరికి ఉన్న ఒకే ఒక క్వశ్చన్, ట్రేడింగ్ మంచిదా లేదా ఇన్వెస్టింగ్ మంచిదా? ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒకే రోజులో స్టాక్ కొని అమ్మటం, క్విక్ మనీ వస్తుంది. ఎగ్జాంపుల్, ఉదయం రిలయన్స్ స్టాక్ 2,500 రూపాయలకి కొనేసి సాయంత్రం 2,520 రూపాయలకి అమ్మితే 20 రూపాయలు ప్రాఫిట్ పర్ షేర్. దానివల్ల లాభాలు, క్విక్ ప్రాఫిట్స్ వస్తాయి. రోజు యాక్టివ్ గా ఎర్న్ చేయొచ్చు. చిన్న క్యాపిటల్స్ తో కూడా ట్రై చేయొచ్చు. నష్టాలు చాలా రిస్కీ. స్టడీ ఏం చెప్తున్నాయంటే 90% ఇంట్రాడే ట్రేడర్స్ మనీ కోల్పోతున్నారండి. ఫుల్ టైం ఫోకస్ ఉండాలి. చార్ట్స్, న్యూస్, ట్రెండ్స్ ట్రాక్ చేయాలి. బ్రోకరేజ్, ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. ఎక్కువగా స్ట్రెస్, మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, ఇయర్స్ లేదా డికెట్స్ పాటు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్, 2002లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు అది సుమారుగా 1 కోటి రూపాయలు అయ్యి ఉండేది, ఇంక్లూడింగ్ బోనస్, స్ప్లిట్స్ మరియు డివిడెండ్స్ ని రీఇన్వెస్ట్ చేస్తే. దీని వల్ల లాభాలు, కాంపౌండింగ్ పవర్ వల్ల మనీ పొటెన్షియల్ గా పెరుగుతుంది. వెల్త్ క్రియేషన్, రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి బెస్ట్. లెస్ స్ట్రెస్, రోజు మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. డివిడెండ్స్ కూడా లాంగ్ టర్మ్ లో స్టడీ ఇన్కమ్ ఇస్తాయి. దీని వల్ల నష్టాలు, పేషెన్సీ చాలా కావాలి. రిటర్న్స్ ఇయర్స్ తర్వాతే వస్తాయి. షార్ట్ టర్మ్ లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ని తట్టుకోవాలి. రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ టైం ఫ్రేమ్. ట్రేడింగ్ అవర్స్, డేస్ పడుతుంది. ఇన్వెస్టింగ్ ఇయర్స్, డికేట్స్ పడుతుంది. రిస్క్ ఫ్యాక్టర్, ట్రేడింగ్ హై రిస్క్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ రిలేటివ్లీ సేఫ్. వర్క్ టైం, ట్రేడింగ్ డైలీ ఫుల్ టైం జాబ్. ఇన్వెస్టింగ్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ అవుతుంది. రిటర్న్స్, ట్రేడింగ్ లో ఎక్కువగా స్మాల్ గెయిన్స్ లేదా లాసెస్. ఇన్వెస్టింగ్ లో క్రోర్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ థ్రిల్, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ నిజమైన వెల్త్ క్రియేషన్. మనీ కోసం కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మార్కెట్ లోకి రండి. ట్రేడింగ్ లో ఎక్కువగా స్పెక్యులేషన్స్ ఉంటుంది, లైక్ గ్యాంబ్లింగ్. ఇన్వెస్టింగ్ లో ఓనర్షిప్ ఉంటుంది, నిజంగా కంపెనీలో భాగం అవుతుంది. రాకేష్ జుంజున్వాలా, వారెన్ బఫెట్ లాంటి లెజెండ్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వల్లే రిచ్ అయ్యారు. రిస్క్ హ్యాండిల్ చేయగలం అనుకుంటే ట్రేడింగ్ బెటర్, బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఇన్వెస్టింగ్ ఇస్ బెస్ట్. ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటెంట్, ఫాలో అవర్ పేజ్.